తూర్పుగోదావరి జిల్లాలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 81% పోలింగ్ నమోదైంది. అర్ధరాత్రి వరకు కూడా క్యూ లైన్స్ లో నిలబడి మరీ ఓట్లు వేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో గత అర్ధరాత్రి వరకు జరిగిన ఓట్ల పోలింగ్ సంబంధించి ఓటింగ్ శాతం కూడా క్రమేపీ పెరగడం కూడా జరిగింది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 81% పోలింగ్ నమోదు కావడం జరిగింది. అయితే గత 2014 ఎన్నికలతో పోల్చుకుంటే 2014 ఎన్నికల్లో 77.42% పోలింగ్ నమోదు కాక ఈ సంవత్సరం మట్టికి 81% పెరగడింది. అంటే 3.5% ఓటింగ్ ఎక్కువగా పెరిగినట్టుగా చేయడం జరిగింది. అయితే ఈవీఎంలు చూసినట్లయితే నిన్న ఉదయం పోలింగ్ ప్రారంభమైన మొదటి నుంచే కూడా ఈవీఎంలు అత్యధికంగా మొరాయించడం జరిగింది. అయితే వాటితోటి మొత్తం 240 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఈ ఓటింగ్ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పోలింగ్ జరగడం కూడా జరిగింది. దీంతో ఉదయం చూసినట్లయితే ఉదయం పోలింగ్ ఈవీఎం యంత్రాలన్నీ కూడా మొరాయించడంతో కొన్ని చోట్ల 12 గంటలకి, కొన్ని చోట్ల 1 గంటకి, అలాగా 3-4 గంటలు ఆలస్యంగా అక్కడ పోలింగ్ ప్రారంభం కావడంతో సాయంత్రం 6 తర్వాత ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళందరూ క్యూలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటింగ్ వినియోగించుకునే విధంగా అధికారులు అవకాశం కల్పించడం జరిగింది. దాంతో పెద్ద సంఖ్యలో సాయంత్రం 6 గంటల లోపల ఎక్కువ మంది ఓటర్లు వచ్చి క్యూలో నిలబడటం జరిగింది. దీంతో ఒక్కొక్క పోలింగ్ చూస్తే మొత్తం 240 పోలింగ్ కేంద్రాల్లో చూసినట్లయితే 240 కేంద్రాల్లో కూడా అత్యధికంగా అంటే అక్కడ ఈవీఎంలు మొరాయించడం కారణంగానే ఉదయం చాలామంది ఓటింగ్ వేయడానికి వచ్చి వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా కొంతమంది ఎండ కారణంగా సాయంత్రం ఓట్లు ఉపయోగించుకుందాము, సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉన్నది కదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉద్దేశంతో అందరూ కూడా ఒకేసారి సాయంత్రం ఎక్కువగా 5 గంటల నుంచి 6 గంటల మధ్యన వందలాది మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. అయితే కొన్ని చోట్ల ఫాస్ట్గా స్పీడ్గా పోలింగ్ అయిన దగ్గర కొద్దిగా బాగానే అయినప్పటికీ కూడా తర్వాత ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో అంటే 240 పోలింగ్ కేంద్రాల్లో చూస్తే మొత్తం చాలా ఆలస్యంగా జరిగింది పోలింగ్. అక్కడ రాత్రి 10 గంటల నుంచి 12-1 గంట వరకు కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ జరుగుతూనే ఉన్నది. అప్పటి వరకు కూడా ఓటర్లందరూ కూడా క్యూలో నిలబడి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళారు. అయితే ఈసారి గత ఎన్నికలకి ఈసారి ఎన్నికలకి జరిగిన తేడా చాలా ఎక్కువగా ఉండటం కూడా జరుగుతున్నది. అయితే మహిళలు కానీ వృద్ధులు కానీ ఎవరు కూడా స్వచ్ఛందంగానే తమ పోలింగ్ బూత్కి వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే గతంలో అయితే కొన్ని వాహనాల సహాయంతో ఆటోలు, ఇతర రిక్షాలు అటువంటివన్నీ పెట్టి అక్కడి నుంచి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటర్లని పోలింగ్ బూత్లు తీసుకుని ఓటు వేయించుకునే పరిస్థితి కనపడేది. అయితే ఈసారి అయితే ఆ విధమైన పరిస్థితి లేదు. అలాగే పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా కొన్ని చెదురుముదురు గంటలను తప్ప మిగతా అంతా కూడా పోలింగ్ అంతా పూర్తిగా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ ఎవరు కూడా ఎటువంటి ఘర్షణలకు దిగిన దాఖలు ఎక్కడ కనబడలేదు. కొద్దిగా చిన్నదిగా అమలాపురంలో ఒక కానిస్టేబుల్ మీద కొంతమంది యువకులు దాడి చేయడం వల్ల అక్కడ కొద్దిగా ఘర్షణ జోడు చేసుకోవడం జరిగింది. అలాగే కొంతమూరులో కూడా టీడీపీ జనసేన మధ్య అక్కడ కూడా కొద్దిగా ఘర్షణ జరగడం జరిగింది. అయితే స్వల్ప ఘర్షణలు మినహా పెద్దగా ఎటువంటి ఘర్షణ లేకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఇంకా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలో చూసినట్లయితే రంపచోడవరంలో ఎక్కువగా మావోయిస్టులు ప్రభావిత ప్రాంతం ఉందంటే ఈ మావోయిస్టులు ప్రభావితం ఎక్కువగా ఉన్న కారణంగా భారీగా కూంబింగ్ నిర్వహించడంతో పాటు భారీగా పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో కూడా పోలింగ్ సక్రమంగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న పోలింగ్ ఈవీఎంలన్నింటినీ కూడా సాయంత్రం 2 హెలికాప్టర్ల సహాయంతో అక్కడ పోలింగ్ సిబ్బందిని కానీ అక్కడ పోలింగ్ ఉపయోగించిన ఈవీఎంలు కానీ అవన్నీ కూడా 2 హెలికాప్టర్ల సహాయంతో అక్కడ నుంచి రాజమండ్రి తీసుకురావడం జరిగింది. రాజమండ్రి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కాకినాడ తరలించడం జరిగింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 4,581 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ నిర్వహించినప్పటికీ మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం ఈ ఈవీఎంలన్నింటినీ కూడా మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఈవీఎంలన్నింటినీ కూడా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీకి అక్కడ తరలించడం జరిగింది. మే 23వ తారీఖున ఓట్లు లెక్కించనున్నారు. అప్పటి వరకు కూడా స్ట్రాంగ్ రూమ్లో ఈ ఈవీఎంలన్నీ కూడా భద్రపరచడం జరిగింది. దాంతో అక్కడ కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేసి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఎన్నికల అధికారిగా నిర్వహించి అక్కడంతా కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఇంకా ఎంతవరకు పర్సెంటేజ్ జరిగింది అనేది కూడా ఈ ఉదయానికి కూడా
అధికారులు ఇంకా లెక్కలు వేసుకునే పనిలోనే ఇంకా నిమగ్నం అయ్యి ఉన్నారు. అయితే పర్సంటేజ్ల మట్టికి ఇప్పుడు చూసినట్లయితే మొత్తం సుమారు 81% ఓటింగ్ జరిగినట్టుగా అధికారులు నిర్ధారించడం జరిగింది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, తూర్పుగోదావరి జిల్లా. గుంటూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రతా ఏర్పాట్ల గురించి మా ప్రతినిధి హరీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల ప్రభావం గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున కనపడింది. గతంలో ఎన్నడూ లేనిటువంటి రీతిలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఘటనలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా ప్రతిసారి ఎన్నికలు జరిగే సమయంలో పల్నాడు ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు గొడవలు పట్టడం, ఘర్షణలు దిగడం సర్వసాధారణంగా ఉండేటువంటి పరిస్థితి. అయితే ఈసారి అందుకు భిన్నంగా పల్నాడుతో పాటుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఘర్షణలకు సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ప్రధానంగా పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి తీరు మీద పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాంకేతికంగా ఈవీఎంకు సంబంధించినటువంటి ఓటింగ్ మిషన్లు పని చేయకపోవడం తీవ్రస్థాయిలో ప్రభావం చూపించింది. దాన్ని బేస్ చేసుకొని, దాన్ని కేంద్రంగా చేసుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా నిరసనలు వ్యక్తం చేయటం, ఆ నిరసనల ద్వారా రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం, విభేదాలు బయటపడినటువంటి నేపథ్యంలో స్వయంగా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ నియోజకవర్గంలో కూడా భారీ స్థాయిలో ఘర్షణ వాతావరణం జరిగింది. స్పీకర్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి తమ నిరసన వ్యక్తం చేసినటువంటి క్రమం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇక జిల్లాలో చూసుకుంటే కనుక చాలా చోట్ల కూడా పోలింగ్కి సంబంధించినటువంటి ప్రభావం స్పష్టంగా కనపడింది. ఈవీఎంలకు సంబంధించినటువంటి సాంకేతికపరమైనటువంటి సమస్య తలెత్తినటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సమయం ముగిసేసరికి అర్ధరాత్రి 12:30 గంటల వరకు కూడా పోలింగ్కి సంబంధించినటువంటి ఓటింగ్ జరిగింది. ఈ ప్రభావంతో దాదాపుగా అర్ధరాత్రి 12:30 వరకు కూడా చాలా చోట్ల పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ శాతం వరకు చూసుకుంటే కనుక 80% వరకు కూడా పోలింగ్ నమోదైందని చెప్పి అధికార యంత్రాంగం ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. ఇంకోవైపు రాత్రి సమయంలో పోలింగ్ కూడా జరిగినటువంటి తీరులో, చరిత్రలో కూడా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ లేనటువంటి విధంగా అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ముగియాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ సజావుగా సాగకపోవడంతో ఆలస్యమైనటువంటి సమయానికి మినహాయింపు ఇస్తూ ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినంత వరకు కూడా ఆ ప్రభావం కూడా ఓటింగ్ మీద పడినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ పోలింగ్ సెంటర్కి వచ్చి పోలింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రిపూట అర్ధరాత్రికి సంబంధించినటువంటి సమయంలో జరిగినటువంటి మరో ఘటన తాడేపల్లి క్రిస్టియన్పేటలో తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగానే అర్ధరాత్రి 10 గంటల సమయంలో స్వయంగా మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి లోకేష్, టీడీపీ తరపున వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి, రెండు వర్గాలు కూడా క్రిస్టియన్పేటలో తీవ్రస్థాయిలో ఘర్షణకు సంబంధించినటువంటి వాతావరణం నెలకొనడంతో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్రస్థాయిలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి దారితీసింది. మొత్తం మీద చూసుకుంటే కనుక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు రాజకీయ పార్టీలు, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఘర్షణలు పడేటువంటి పరిస్థితుల్లో ఈసారి అందుకు భిన్నంగా అభ్యర్థుల్ని టార్గెట్గా చేసుకొని గొడవలకు దిగడం, అభ్యర్థుల్ని గాయపరిచినటువంటి ఘటనలు చాలా వరకు కూడా ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా గొడవలు పట్టడం, ఘర్షణలకు దిగడం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అర్ధరాత్రి 12:30 వరకు కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా వైసీపీకి అనుకూలంగా ఓటింగ్ జరుగుతుంది. అందులో భాగంగానే టీడీపీకి, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేయడంతో అర్ధరాత్రి 12:30 వరకు కూడా పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణమైంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ సరళి చూసుకుంటే కనుక గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు చాలా భిన్నంగా ఈసారి ఎన్నికలు జరిగినాయి. గొడవలకి ప్రధానంగా ఈవీఎంలు మొరాయించడం వద్ద ఆరంభమైందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఈవీఎంలు పనిచేయకపోవడం, ఆ ప్రభావం రాజకీయ పార్టీలకు సంబంధించి ఓటింగ్ మీద పడుతుందని చెప్పి వాళ్ళు ఆందోళన దిగటం, ఆందోళనకు దిగిన తర్వాత పోటీగా మరో పార్టీకి ప్రత్యర్థి వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఆందోళనకు దిగటం. మొత్తం మీద చూసుకుంటే కనుక గుంటూరు జిల్లాలో వ్యాప్తంగా కూడా గతంలో జరిగినటువంటి ఘటనలకి భిన్నంగా ఈసారి పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం రాజకీయంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇక కౌంటింగ్కి సంబంధించినటువంటి అంశం మీద అభ్యర్థులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. పోలింగ్ శాతం
పూర్తిగా ఇంకా సమాచారం సంబంధించినంత వరకు 80% వరకు ఉన్నట్టుగా రికార్డులో నమోదైంది. ఆ తర్వాత కౌంటింగ్కి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి మనకి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పవన్తో హరీష్ ఎన్టీవీ గుంటూరు.